నమస్తే అమ్మా. నమస్తే అండి. నిన్న ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అసలు ఇవి ఎలక్షన్ ముందే రావాల్సింది, కానీ నిమ్మగడ్డ రమేష్ వాళ్ళ నారా చంద్రబాబు వాళ్ళే రాలేదండి. ఎలక్షన్ మరో రోజు 18వ తారీఖుని ఎవరి అకౌంట్ లో వాళ్ళకి డబ్బులు పడిపోవడం పేద అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే మరి ఇచ్చిన మాట తప్పని జగన్ పై మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిజంగా చేస్తారండి. చంద్రబాబు నాయుడు కాదండి. చంద్రబాబు నాయుడు అయితే మాట ఇస్తారు కానీ పనులు ఏం చేయడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట పక్కగా చేస్తారండి. రైతు భరోసా అండి, అలాగే మా డాడీ కూడా వ్యవసాయం చేస్తున్నారండి. మా డాడీ అకౌంట్ లో ప్రతి సంవత్సరం 13,050 రూపాయలు పడుతున్నాయండి. అదే వాలంటరీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ప్రతి వాలంటరీ కూడా ప్రతి ఊరికి వాలంటరీ వేస్తారండి. తెల్లవారుజామున 6 గంటల నుంచి వాళ్ళ ఇంటి గట్టుకెళ్ళి 3,000 రూపాయలు ఇస్తున్నారండి. తర్వాత రైతు భరోసా అండి, ప్రతి ఊరికి ప్రతి సచివాలయంకి ఒక సచివాలయం పెట్టారండి. రైతు భరోసా అండి, ప్రతి అన్ని మన కాల్ దగ్గర రావాలండి, మనం వెళ్తున్నామండి. అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే మరి అభివృద్ధి చేశారంటున్నారు, ఏం అభివృద్ధి చేశారు మీ గ్రామంలో? మా గ్రామంలో అండి ఇక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి. తర్వాత మా నర్సీపట్నం పెట్రోల్ ఉమాశంకర్ వచ్చిన తర్వాత మాకు ఏం కావాలంటే పార్టీ లేవు, కులాలే, మతాలు లేకుండా మాకు ఇక్కడ కొండపోడు పట్ట కావాలంటే కొండపోడు పట్టాలు ఇచ్చారండి. అలాగే ఇక్కడ చాలా మంది ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్ ఉన్నా సరే కులం మతం భేదం లేకుండా టీడీపీలు కూడా మాకు పలాం పని కావాలనుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాకు చేపిస్తున్నారండి. అలాగే ఎప్పటి నుంచో 1990 2000 నుంచి ఇక్కడ మాకు పప్పుచెట్పల్లి రోడ్డు ఉంటదండి, ఆళ్ళ రోడ్డు అని. అది చాలా టీడీపీ తెలుసండి, చంద్రబాబు నాయుడు తెలుసండి. అలాగే నర్సీపట్నము మాజీ అయ్యన్పాత్ కూడా తెలుసండి. ఇక్కడ రోడ్డు చాలా కష్టం అండి, అంబులెన్స్ కి వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. గత ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి ఏమండి రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా మంది నల్లాపోతున్నామండి, అలాగే ఏలేశ్వరం కొయ్యూరు రోడ్డు కూడా బాగాలేదని చెప్తే మా ఎమ్మెల్యే గారు ఏమో వెళ్ళి వెంటనే రోడ్డు కూడా మాకు వేయించారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే మా ఊరి మీద నా తాండవ కూడా రోడ్డు కూడా వేయించారండి. మాకు చాలా పని చేపిస్తున్నారు. మా ఊళ్ళో నీళ్ళు లేకపోతే సరే మోటార్లు కూడా వేపిస్తున్నారండి, బోర్ కూడా కొట్టించారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే మరి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేసారు అనుకుంటున్నారు? 175 జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఎందుకంటే తను పేదవాళ్ళకి చాలా మంది పేదవాళ్ళు ఉంటే చదువుకోలేని వాళ్ళు కూడా అమ్మఒడి విద్యాదేవన అలాగే కంట్రీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా సగం డబ్బు కూడా ఇస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 175 పక్క జగన్ మామ వస్తారండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి.